వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. ఈరోజు మనం భారతదేశంలోని సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. దుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు ఏప్రిల్ 30, 1870న మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించడం జరిగింది. చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టక ముందే ఫాల్కే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, రంగస్థల నాటక రచయిత మరియు ఇంద్రజాలికుడు. ఆయన భారతీయ సినిమా పితామహుడిగా పరిగణించబడే చిత్రదర్శకుడు. ఆయన 1913లో భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రమైన రాజా హరిశ్చంద్రకు దర్శకత్వం వహించడం జరిగింది. ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1969లో ఆయన శత జయంతి సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డుని తొలిసారిగా అందుకున్నది దేవికా రాణి గారు. వీరు భారతీయ సినిమా ప్రథమ మహిళగా పేరుగాంచడం జరిగింది. భారతీయ సినిమా ప్రథమ మహిళగా పిలువబడే దేవికా రాణి గారు ఒక మార్గదర్శక నటి మరియు నిర్మాత. సాహసోపేతమైన పాత్రలు పోషించడం మరియు బాంబే టాకీస్ స్టూడియో స్థాపనకు ప్రసిద్ధి చెందింది. పరిశ్రమకు ఆమె చేసిన గణనీయమైన కృషి ఆమెను మొదటి అవార్డుకి తగిన ఎంపికగా నిలిచింది. ఈ అవార్డులో భాగంగా స్వర్ణకమలం గల పథకాన్ని, శాల్వాని మరియు 10 లక్షల నగదు బహుమతిని భారత రాష్ట్రపతి గారు ప్రదానం చేయడం జరుగుతుంది. 2023కు సంబంధించి శ్రీ మోహన్ లాల్ గారికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వారిలో 1974లో మొదటిసారిగా బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈ అవార్డుని పొందడం జరిగింది. తర్వాత 1980లో పైడి జయరాజ్ గారు, 1982లో ఎల్వి ప్రసాద్ గారు, 1986లో బి నాగిరెడ్డి గారు, 1990లో అక్కినేని నాగేశ్వరరావు గారు, 2009లో డి రామానాయుడు గారు, 2010లో కె బాలచందర్ గారు, 2016లో కె విశ్వనాథ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుపొందడం జరిగింది.